వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ దాదాపుగా 10 రోజులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,30,000 మంది ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇన్క్లూడింగ్ మా స్కూల్లో విద్యార్థులు కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇక మీకు కొన్ని విషయాల్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నాను. దాంట్లో మొదటి విషయం ఏంటంటే, మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ 100% పక్కాగా వస్తాయి. అయితే కొంతమంది యూట్యూబర్స్ మా మీద జలస్తో లేక అసూయతో మా గురించి నెగిటివ్ ప్రచారం అనేది చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఈ సంవత్సరం మాత్రమే ఛానల్ పెట్టలేదు, ఈ సంవత్సరం మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అందించడం లేదు. గత 4 సంవత్సరాల నుంచి, అంటే ఇది 4వ సంవత్సరం, ఇప్పటికీ 3 సంవత్సరాలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము. మా దగ్గర చాలామంది విద్యార్థులు క్వశ్చన్స్ తీసుకుని ఉన్నారు. మా సక్సెస్ రేట్ చూసినట్లయితే 89% ఉంది. అంటే మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ప్రతి సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ యావరేజ్గా 89% క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రావటం జరిగింది. మ్యాథమెటిక్స్ కాడి నుంచి సోషల్ వరకు, లాంగ్వేజెస్ కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అది వరకు. ఈ సంవత్సరం ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా ప్రాపర్ విజన్తో, ప్రాపర్ సిస్టమేటిక్ ప్రాసెస్లో క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని ఫ్రీగా అందించవచ్చు కదా అని అడుగుతున్నటువంటి దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను. ఈ క్వశ్చన్స్ అనేవి నేను ఒక్కడిని తయారు చేయలేదు. ఈ క్వశ్చన్స్ని గ్రూప్ ఆఫ్ టీచర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. మేము గత 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో వేరే ప్లేసెస్లో పనిచేస్తున్నాము. మేము గ్రూప్గా ఈ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నాము. నేను ఒక్కడనే ఈ క్వశ్చన్స్ అన్నీ తయారు చేసి ఉన్నట్లయితే అప్పుడు మీకు ఫ్రీగా నేను అందించేవాడిని. ఇది ఒక్కడితో అయ్యే పని కాదు. ఎవడైనా ఒక్కడు ఇన్ని సబ్జెక్ట్స్, నేను అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసేసాను అని ఇస్తున్నాడంటే మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు మోసపోతున్నారు. ఆ క్వశ్చన్స్ నమ్ముకొని చదివిన తర్వాత అవి ఎగ్జామ్లో రాకపోతే మీ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. వెల్ అండ్ గుడ్, మీరు 100% తీసుకోవద్దు, నో ప్రాబ్లం. తీసుకోపోవటం అనేది మీ వ్యక్తిగత విషయం. నేను చెప్పేది ఏంటంటే, మీరు విజన్గా తెలివిగా ఆలోచించండి. మీ జీవితం 10 సంవత్సరాలు కష్టపడి చదివినది. మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్తో మినిమంగా 90% మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, గత సంవత్సరాల్లో మా దగ్గర క్వశ్చన్స్ తీసుకొని చదివి మార్కులు తెచ్చిన వాళ్ళని మీరు కన్సల్ట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. ఇక ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా బెటర్తో, ఇంకా బెటర్మెంట్తో క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగింది. ఇంకా కాన్ఫిడెన్స్గా మేము చెప్తున్నాం. ఆ కాన్ఫిడెన్స్ రూపంలో ఒక వర్డ్ అనేది మీకు ఇస్తున్నాను, ఒక ప్రామిస్ అనేది మీకు ఇస్తున్నాను. అదేంటంటే, నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒక సోషల్ సబ్జెక్ట్ నుంచి మొదలు పెడుతున్నాము. ఎందుకంటే చాలామంది విద్యార్థులు సోషల్ అనే విషయాన్ని గురించి భయపడుతున్నారు. 4 టెక్స్ట్ బుక్లు, 22 లెసన్స్. చాలామంది విద్యార్థులు ఆ ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నటువంటి సోషల్ని చదువుకోవాలంటే అర్థం అవట్లా, కష్టంగా ఉంది. ఈ అన్ని సమస్యలను మేము అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం. మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ప్రాపర్గా చదివి మీకు గనక 95 మార్క్స్ గనక తక్కువ వచ్చినట్లయితే మీరు పే చేసిన మనీని మేము రిఫండ్ ఇస్తాము. ఇది ఓపెన్ ఛాలెంజ్. అయితే కండిషన్స్ అప్లై. పాయింట్ 1 ఏంటంటే, మేము ఇచ్చే క్వశ్చన్స్ని మీరు పూర్తిగా ప్రాపర్గా చదవాలి. పాయింట్ 2, ఎగ్జామ్లో క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాయింట్ 3, మీరు క్వశ్చన్స్ చదివేటప్పుడు, మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ చదివేటప్పుడు మేము అక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేసాం, ఆ ప్రాసెస్లో క్వశ్చన్స్ చదవాలి. పాయింట్ 4 ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో, అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో, మేము ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ వర్డింగ్ అనేది చేంజ్ అవుతుంది. కేవలం వర్డింగ్ అనేది వెనక ముందు అవుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు లేక క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. అది ఉండి పేపర్ నీట్గా ప్రజెంట్ చేయగలిగినట్లయితే, మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలిగినట్లయితే, మీరు ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ అనేది ప్రజెంట్ చేయగలిగినట్లయితే, మార్జిన్స్తో పాటు ఎక్కడెక్కడ పెన్సిల్ని యూజ్ చేయాలి, ఎక్కడైతే పెన్ని హైలైట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినట్లయితే 100% మీకు 95 మార్క్స్ అనేవి పక్కాగా వస్తాయి. ఒకవేళ మీకు గనక 95 మార్క్స్ అనేవి రాకపోతే, మేము చెప్పిన ప్రాసెస్లో చదివినా రాకపోయినా, మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రాలేదు అని మీరు ప్రూవ్ చేయగలిగినట్లయితే, మీరు కట్టినటువంటి అమౌంట్, మీరు పే చేసిన అమౌంట్ ఇమీడియట్లీగా మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఈ ఓపెన్ ఛాలెంజ్ అని ఏ యూట్యూబర్ అయినా ఇస్తాడేమో, మీరు ప్రూవ్ చేయండి. నేను వాళ్ళకి సెల్యూట్ చెప్తాను. మీరు గత 3 సంవత్సరాల విద్యార్థులను ఒకసారి ప్రాక్టికల్గా మాట్లాడండి. ఏదో ఒకటి
చెప్తున్నటువంటి క్వశ్చన్స్ గురించి కాదు, ఒక ప్రాక్టికల్గా వాళ్ళని అడగండి, వాళ్ళని తెలుసుకోండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. నీవు ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, అదేంటంటే మీరు తీసుకోండి తీసుకోపోండి, అది మీ వ్యక్తిగత విషయం. కానీ మీరు బాగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు అనేవి తెచ్చుకోండి. రెండోది ఏంటంటే మీరు వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మి మీ టైంని వేస్ట్ చేసుకొని మోసపోవద్దు. తెలివిగా ఆలోచించండి. మీకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి ఒకరోజు హాలిడే వచ్చింది. సోషల్కి అదృష్టం కొద్దీ 2.5 రోజులు అనేది గ్యాప్ వచ్చింది. ఈ 2.5 రోజుల్లో మీకు సోషల్ గురించి జీరో తెలిసినా కూడా నా గ్యారంటీ ఇస్తున్నాను, మీరు 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలరు. అది ఎలాగా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వీడియో గురించి ఎవరైతే క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ వస్తుంది. నెంబర్ వచ్చేసి 9553230266 9553230266. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఒక్కసారి జీవితం మొత్తంలో 10th క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఇక్కడ 95 మార్క్స్ లేకపోతే ఈ సంవత్సరం మీ జీవితం చాలా చాలా ఫర్దర్ స్టడీస్లో చాలా నష్టపోతారు. ఒకసారి ఆలోచించండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.